Our hearts beat to the city streets. తట్టుకోనికి చేత కాదని కురుముట్టుకొచ్చి ఇచ్చేసిన బాగుంది. రెమో 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 It's the motherfucking Eagle Double G. Snoop Dogg. హాయ్ అండి, వెల్కమ్ టు కమలాకరం. నేనండి మీ కమలాకరం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్. అందరు బాగుండాలి, అందరూ మనం ఉండాలి. ఏం లేదండి, నేను చూశాను కదా వీడియో. మా మేనత్తల దగ్గరికి వెళ్తే వాళ్ళు పిల్లలను చూడాలి అని అంటుంటే నాకు చాలా బాధ అనిపించింది. కాకపోతే ఒకటేసారి పోవాలంటే చాలా ఇబ్బంది అనిపించింది. అయితే నేను ఎట్లాగైనా తీసుకొస్తాను అని చెప్పేసి పిల్లల్ని తీసుకెళ్తున్నాను. అయితే మా పిల్లలు ఏమంటారంటే నానత్త అంటారు. అయితే యాక్చువల్ వాళ్ళు నా సొంత మేనత్తలు, మా మిస్సెస్ వచ్చేసి నాకు మేనకోడలు. అందు గురించి అమ్మమ్మ అని చెప్పలేరు కాబట్టి ఏం పిలవాలంటే దానికి ఏమన్నానంటే, సరే నాన్న అందరూ వేరేగానే నాన్న అత్త అని పిలవండి, నానత్త అని మేమే అనుకున్నాం. నానత్త అని పిలుస్తున్నారు. ఇక అయితే వాళ్ళు చాలా ఏజ్డ్ పర్సన్స్, చాలా ఓల్డ్. పిల్లలను తీసుకురామన్నది వాళ్ళు ఏం పెద్ద మనలు మనక్యాలు ఏవేవో అడగలేదు. నాకు అది పెట్టి పెట్టాలి, పిల్లలు ఒకసారి చూపించమన్నందుకు నాకే చిన్న బాధ అనిపించింది. కాకపోతే చిన్న బండి, ఆ బండి మీద నలుగురు పోవాలంటే ఇబ్బంది. అనుకోకుండా సరే పలకరించొద్దాం అనుకున్నాం. ఈరోజు నిన్నైతే నేను మా మిసెస్ చూసాం. ఈరోజు మా పిల్లలను తీసుకెళ్ళి వస్తే వాళ్ళ పిల్లలతో వాళ్ళతో స్పెండ్ చేయించుకొని వాళ్ళు తీసుకొస్తా. వాళ్ళు ఎలా స్పెండ్ చేస్తారు ఏంటిది ఒకసారి చూద్దామా. లెట్స్ గో నౌ. మాకు కూడా ఈ రూట్ తెలియదు. ఆ రూట్ నుండి వస్తుండే కదా ఎప్పుడైనా. నువ్వే కన్ఫ్యూజ్ అయితే మాకే తెలుసు. ఈడ బండి మీద ముగ్గురం పోనీక రాక డాడీ మమ్మల్ని అక్కడ దింపిండు. నడుచుకుంటూ రమ్మని ఆయన పోతున్నాడు చూడు. అరే అక్కే మన ఇంటికాడేమో వర్షం లేదు, ఇక్కడ మబ్బు పట్టింది. ఇంద్ర ఇంతగానం Our hearts beat to the city streets. ఏమైంది? మొత్తం గింతుంటుండే జుట్టు ఏమైంది? దేవునికి ఇచ్చేసిన నీకు మంచిగా పెరుగుతుంది, మాకేమో మొత్తం కొబ్బేళ్ళు పచ్చి కొబ్బేళ్ళు పట్టి మిక్సీ ఆ పాలు నెత్తి పెట్టుకుంటుండే. అవును, గీడుకుంటుండే మంచిగా. ఇంకా పెరిగిందే మాకు పెరుగుతలేదు. ఎంత తిన్నా ఇంకా పెరిగితే ఇంకా నా చేత కాదు. ఇంకా దుబ్బోనికి తట్టుకోనికి చేత కాదని కురుముట్టుకొచ్చి ఇచ్చేసిన బాగుంది. రెమో 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 It's the motherfucking Eagle Double G. Snoop Dogg. 90+ నాన్న. ఇది పెద్ద జైనాన్ తర్వాత నెక్స్ట్ జైనాన్ చనిపోయి 9 సంవత్సరాలు, 90 చిల్లర ఉంటాయి. 90 చిల్లర ఉంటాయమ్మా. మనకు నిన్న మొన్న పుట్టిన 50 ఏళ్ళకు ఉన్నాయి. నిన్న వడ్డీ ఉంది మళ్ళీ ఇవాళ ఈ కాలు చేతులు లేవనిస్తలేవు. అది ఒక్కోసారి ఎండ వేడికి అట్లా అవుతుంది. దాని గురించి ఇంకా ఊకే పికర్ చేయొద్దు. ఇంకా ఏమైందంటే ఇంకా ఎక్కువ అవుతుంటుంది కానీ తక్కువ కాదు. తిండి తిని ఆకలి అయితే నీకు ఏ రోగం లేనట్లే.
ఆకలి బాగా అయితే ఆకలి బాగా అయితే ఏదో ఒకటి లేనట్లు ఇంకేం కావాలి ఆకలి బాగా అయితే ఆకలి. తిండి బాగానే తింటుండా మళ్ళీ ఎందుకు ఇట్లా అని నాకు ఏం కాదు అట్లనే కొంచెము వేడి ఉంది ఇప్పుడు నిన్న మొన్న వర్షాలు వచ్చేటట్లు ఉక్కపోతా ఉంది. రేపు స్కూల్కి పోతే మళ్ళీ రేపు నా సాయంత్రం అవుతుందని ఇంక ఈరోజు హాలిడే ఉందని తీసుకొచ్చిన. అదే నిన్ననే అంటే ఇంకా స్టార్ట్ కాలేకపోతామా ఇంకెప్పుడు స్టార్ట్ అవుతుందా అని నేను అది తొమ్మిదో తరగతి నేనా డిగ్రీ 15 అని చెప్పాలి 13 13 ఆమె 13 13వ తరగతి అప్పుడు చూసిపోయినా నేను వచ్చిన అప్పుడు వచ్చినా గడావుడికి ఎండలు ఫుల్ ఉన్నాయి. అవును ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి అక్కడ చెప్పబోదు రాలేకపోదు పడినా ఎవరు వస్తారో ఎవరు లేరు అని పాపం బిడ్డడు బాగానే వచ్చిండు కానీ మీ అమ్మ అప్పుడేమో మీ అమ్మని పెట్టించినాక వచ్చినాం పెట్టి పైకి వచ్చినాం. మా జయ చచ్చిపోయినప్పుడు లేకుండే అప్పుడు చెప్పలేదు అంటే ఇంకా ఈ నాన్నతనేమో కర్నూలులో ఉండే. కర్నూలు నుంచి అప్పుడు ఫోన్లు లేకుండే, మనిషిని పంపించి మనిషిని దాకా రావాలి, మనిషి పోయి మనిషి నుంచి రావాలి. అప్పుడు ఫోన్లు లేవు, లెటర్ వేస్తే 3 రోజులకు ఉండేది. మనిషిని పంపించిండు, మనిషిని పంపించినాక మేము పెట్టి పైకి వచ్చినాము, స్నానాలు ఇట్లా చేసుకొని పైకి వచ్చినాము. అప్పుడు లేవే నీ అమ్మ చచ్చిపోయినప్పుడు, మీ అమ్మ చచ్చిపోయినప్పుడు అప్పుడు లేవు. అప్పుడు మనిషి పోవాలి నాయనమ్మ చచ్చిపోయినప్పుడు నాయనమ్మ చెప్తే ఇప్పుడు మనుషులే అప్పుడు కూడా మంచి వస్తే అవి వచ్చినాం. 5 దినాలకి మనం వేసినాక 3 రోజులు అందుతుంది. కాదు పని అయిపోతుంది, బైక్ కూడా ఫ్రీ అయిపోతాం. ఎవరు అక్కిగా వచ్చి చూసుకుంటారా? కాదు 4 ఏళ్ళకు ఆడికి 1 సంవత్సరానికి అబ్బులకి అయితే అయిపోయాయి. ఇక వీళ్ళకి క్లియర్ అవుతుంది పోవడానికి. అక్కను అన్నను ఫోటో తీయరా, సెల్లులో తీసుకో. పండ్లు గట్టిగా కదా, పండ్లు వచ్చిపోయి కదా కాదమ్మా, నీ పోయినాయి కదమ్మా, నీ పండ్లు గట్టిగా లేవు బుద్ధి. అన్ని పండ్లన్నీ గట్టిగున్నాయి. బట్టలు ఇంకా చిన్న అమ్మ చిన్న అక్క గురికర్లే అందరు అక్కలు మాకు అలవాటు. అక్కలు ఇంతవరకు రాదు, అక్క చిన్నక్క పెద్దక్క అని. పండ్లు గట్టిగానే ఉన్నాయి, జుట్టు పెద్దగా వస్తుంది. నాన్నత సీక్రెట్ చెప్పు నాన్న తన జుట్టుకి. కష్టపడి నేను చెప్పలే నిన్న పైన ఇళ్ళంతా పైనుంచి కింద పడికి ఇంత కాలేదు. మనం అయితే ఈ కాలు చేతులు బొక్కలు ఉరిగి కానీ అప్పుడు కష్టపడుతుండే, అప్పుడు తిండి కానీ అది వేరే ఉంటుంది. మా నాన్న గుడికి ఏం లేదు, నన్ను తెచ్చుకొని చూపించబోతుండే. నీళ్ళు తీసుకొచ్చి నీళ్ళు పెడితే మా బకెట్ పైకి తీసుకొస్తుంది. అవును తాత ఏం చేస్తుర్రా? ఏం కావాలరా? ఏం చేస్తుర్రు తారా? ఏం చేస్తుర్రా? వీళ్ళు ఏడికి వచ్చిన ఏదో ఒకటి రిపేర్. సడన్ గా లేస్తే నాకేం తీసుకో అర్థం తీసుకో మళ్ళీ తీసుకొచ్చేస్తాం. మళ్ళీ పోవాలా? ఎవరైనా దొరుకుతుందో చూడాలి. చూసింది రాను 2-3 నెలల దగ్గర రాను.
నేను అక్కడనే ఉంటా. నష్టమే. ఏం చేస్తాం? ఇవి నొప్పులు లేదా నాకు? అవి బొక్కలు నీరు పోయింది లోపల, నీరు నీకు దగ్గర బొక్కల నీరు ఇట్లా ఉంది, మనిషి చచ్చిపోయింది నీరు లేక, నీకు మొత్తం నీరు అంతా ఎండిపోయి అవి ఇప్పుడు వస్తాయి, నొప్పులు వస్తాయి. అప్పుడు సిక్కలు గుని వచ్చింది. అవి అవి ఉంటే మెత్త స్వస్థ అయినప్పుడు ఇవన్నీ నొప్పులు వస్తాయి. మీద పడకరా, మీద పడితే చచ్చిపోతారు. నేను ఎప్పుడు ఆపాలి? నువ్వురా దాదా నువ్వు ఏడో మంచిగా తిని మంచిగా బాగానే తింటానే, బాగానే తింటా, బాగానే ఉంటా. పొసుతోనే నాకు వచ్చింది బాగా. కాదు బుస వస్తుంది పోతుంది, ఏమవుతుంది చెప్పు? ఏమయ్యానే ఇప్పుడు నీతోని మాట్లాడినట్టే చూడు, బొస ఎట్లా వస్తుందో మళ్ళా అవతల నుంచి ఇతరికి వచ్చేవాడికి ఎంత బొస వచ్చింది చూడు. 4 రోజులు అయితే వాడు పెద్దగా అవుతాడు. ఇంకొక 2 సంవత్సరాలు అయితే వాడేవే దొరికిపోతాడు. అన్నీ చేస్తాడు నాయన. చేస్తాడు మరి అది దాదా. ఏమైందన్నా ముఖం అయింది అట్లా పెట్టినావు రే? ఏమైందిరా? ఏమైంది? సరేనా సరేనా? బాయ్ చెప్పాలి, మళ్ళీ వస్తా 4 days వస్తా. సరేనా? బాయ్ చెప్పు. బాయ్ బాయ్ బాయ్. రాన్నా వర్షం స్టార్ట్ అవుతుంది. రండి నాకి రండి. బాయ్ బాయ్. 4 days లో నేను వస్తా. బాయ్ నాన్న. బాయ్. మళ్ళీ వస్తా కదా నేను. మొత్తానికి అయితే పోయించిన, కానీ వస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది. వాళ్ళు ఏంటంటే మేము ఇంకా ఉంటామా మళ్ళా చూస్తామా అని వాళ్ళ కన్నీళ్ళు పెట్టుకుంటుంటే చాలా బాధ అనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడున్న ఎట్లా ఉంటుంది జీవితాలకు ఇంతే, పొద్దుగా లేచినామా కడుకున్నామా చేసినామా ఇవే సరిపోతున్నాయి, ఏం చేసేట్లేదు. కాకపోతే బంధాలు అనేది ఇట్లా తక్కువైపోతున్నాయి. బంధాలు బాధ్యతలు అంటారు కదా ఇట్లా ఇంతే. ఏంటంటే పొద్దుగా లేచినామా ఎవరి ముందు వాడు కడుకోవాలి, ఎవరిని వాడు చేయాలి, పోరా రారా నేను అనుకుంటూ పోతున్నాను. అందుగురించి ఉమ్మడి కుటుంబాలు ఉండవు ఏముండవు, ఇక అంతే. ఇప్పుడు అంతా చాలా బాధ అనిపించింది నాకైతే. రావాలంటే ఏడుస్తున్నాడు వాడు, చిన్నోడు ఏడుస్తున్నాడు, చాలా తారగాడు ఏడుస్తున్నాడు. వాడు మస్తు ఫీల్ అంటే లోన్లీనెస్ ఫీల్ అయింది, చాలా అనిపించింది. నాకు కూడా చాలా అనిపించింది. ఏంటంటే ఇంకా వాళ్ళు మళ్ళీ చూసుకుంటామా. ఈరోజు ఒకవేళ నేను తీసుకుపోను, ఈరోజు సపోజ్ ఈరోజు తీసుకుపోలేదు, ఆ ఛాన్స్ రాకపోతే ఏంటంటే ఒక గిల్టీనెస్ ఉంటుంది. చచ్చినంత వరకు అది గిల్టీనెస్ ఏర్పడుతుంది. అయ్యో పిల్లల్ని అడిగిన చూపించలేదు అన్న ఒక ఫీలింగ్ ఏర్పడుతుంది. అందుగురించే ఇబ్బంది అనిపిస్తుంది. అసలు ఈరోజు నాకు బాగా నిద్ర వస్తుంది, బాగా టైర్డ్నెస్ ఉంది. అయినా సరే వెళ్ళినా నేను ఆ బండి మీద ఎట్లా వెళ్తారో వర్షం వస్తుంది ఏంటిది అనుకున్నా, గుంతలు ఉంది, చాలా ఇబ్బంది అనిపించింది. సరే మొత్తానికైతే ఒక అందరికీ చూసి వచ్చినాం, పిల్లలు కూడా చూసి వచ్చిండ్రు. ఏంటంటే రక్త సంబంధం ఎంత దూరం పోయినా రక్త సంబంధం పోగొట్టుకోలేరు. ఏడో సొంత జయనాన్న అంటే డాడీ వాళ్ళ డాడీ, మేము జయనాన్న అని పిలుస్తాము. ఆ తాత అప్పుడు ఊరికి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చింది, ఊరికి పోయిండు. మళ్ళీ వస్తా బిడ్డ అది అని చెప్పి ముద్దులు పెట్టుకుంటూ ఏడ్చుకుంటా పోయిండు. మీ తాత వచ్చినప్పుడల్లా వచ్చేటోళ్ళు కదా వీళ్ళిద్దరు కూడా వచ్చి ఇద్దరు నాన్నతో వస్తుండే, టైం స్పెండ్ చేసేటోళ్ళు ఒక దగ్గర. అప్పుడు భలే ఉంటుండే, ముగ్గురు ఉంటుండే. ఏదైనా మనిషి పుట్టినోడు సాగు తప్పదు. కాకపోతే కొంచెం ముందు అయినాక, కాకపోతే పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇబ్బంది, పెద్దగా వాళ్ళకి అయిపోతే ఏమైనా కానీ
కాకపోతే ఎవరికైనా ఉంటుంది. సరే ఇప్పుడు ఆ బాధలన్నీ వద్దు కానీ వాళ్ళు ఇంకా 4 ఏండ్లు హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటే చాలు. వాళ్ళకు ఇంకోటి 90 ప్లేయర్ 95, 96 ఉన్నది, ఇంకా 100 దగ్గరలో ఉంది, అయినా హ్యాపీగానే ఉంది. తెలుసా మమ్మీ, ఇంకో 4 ఏళ్ళు అయితే కోడలు వస్తుందంట. వచ్చే సంవత్సరం వీడికి పెళ్లి చేస్తే అల్లుడు వస్తాడు. కాదు నీ హైట్ చూసి ఎంత ఉందో అనుకుంటుంది, చాలా రోజులు కదా చూసి. 4 ఏళ్ళు అయితే కోడలు వస్తారు అంటలేదా? ఇవాళ కొడుకు వచ్చి ఆడ పిల్ల చేస్తే అటు వచ్చి 4 ఏళ్ళకి పిల్లగాని చేస్తే కోడలు వచ్చి ఇంకేముంది ఇంకా అంటుంది. 4 ఏళ్ళ కంటే నా కొడుకు ఎంత ఇప్పుడు 9th క్లాస్. చిన్న పిల్లలు కాదు వచ్చిన దానికి మనం అడగాల. ఇదండి వీడియో. మీకు ఈ వీడియో కానీ నచ్చట్లేదు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ 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 బాయ్.